అరెవ్వా భయంగల్ల కోడి బజార్లో గుడ్డు పెట్టిందన్న సామెతకు అచ్చు గుద్దినట్టు సరిపోయేటట్టున్నాడు కదా. ఖమ్మం జిల్లా సబ్ ట్రెజరీ ఆఫీసులో కొలు చేసే ఒక సారు ముఖం చూస్తే ముద్దు, బుద్ధి చూస్తే గబ్బు అన్నట్టు. చూస్తే అమాయకత్వానికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ లెక్కనే అవుపడుతుండు కానీ చేసిన పనేమో గిట్లున్నది. కుర్చీలో చేతులు కట్టుకొని కూర్చున్న గీ అన్నం చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మంచితనం అనే మాటకు పాయింట్ బూచోడు దొడిగితే అచ్చం గీ అన్న లెక్కనే ఉంటది కావచ్చు అనిపిస్తుందిలే. ఆ మర్యాద, ఆ విధేయత, చేతులు కట్టుకున్న ఆ వినయం, నుదుట్లో పెట్టుకున్న ఆ తిలకం, అబ్బా ప్రపంచ అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ను చేయొచ్చు అని కూడా అనిపిస్తుంది కదా. అట్లా అనిపిస్తే బురదల కాలేజినట్టే. ఎందుకంటే ఖమ్మం సబ్ ట్రెజరీ ఆఫీసులో సీనియర్ అకౌంటెంట్ కొలువు చేస్తున్న గీ అన్న అన్నం తక్కువ లంచాలు ఎక్కువ తిని బతుకుతుండట ఈ నడమ. ఒక రిటైర్డ్ సర్కార్ అటెండర్ ఇంటి ఆమెకు రావాల్సిన పింఛన్ ఏరియాస్ పైసల కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఆ పైసలు మంజూరు చేసేందుకు 40,000 లంచం డిమాండ్ చేసినట. అన్న పేరు కట్టా నగేషట. ఎప్పటి సందిట్లా లంచాలు మిగ నేర్చిండో గాని ఫలానా సీనియర్ అకౌంటెంట్ నగేష్ అనేట ఆయన లంచం డిమాండ్ చేసిండని చెప్తే ఏసీ బోల్ నమ్మరని ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు చేసి మరీ ఏసీ బోల్లకు ఫిర్యాదేరట. అవమల్ల అన్న ఫేస్ చూసి లంచం తీసుకుంటుండంటే నమ్ముతారా ఎవరన్నా? అందుకే పక్కా ప్రూఫ్లతో దొరకబట్టించారు అన్నట్టు. కానీ తిండికి మెండు పనికి లండన్నట్టు మంచిగా మోపారు పో సర్కార్ ఆఫీసులలో లంచాలను మింగే పందికొక్కులు. చేసే పనికి జీతం రానే బట్టే మళ్ళా వాళ్ళ కష్టం వీళ్ళ కష్టం దోసుక తినుడేందో, మంది కష్టం మింగితే ఎట్లా పేకి పడుతుందో ఏం పాడో గాని ఇదివరకు చేయి జాపి అడిగేటోళ్ళు ఇప్పుడు అట్లా లేదు. లంచాలు తీసుకున్నాడు అనేది సర్కారు ఉద్యోగుల ప్రాథమిక లక్షణం అన్నట్టు, ప్రాథమిక హక్కు అన్నట్టే డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇట్లా పట్టుబడ్డ పనిమంతులను పర్మనెంట్ గా కొలువులకెళ్ళి ఊడ వీకయ్యాక ఎందుకు మళ్ళా తీసుకుంటారో కామన్ పబ్లిక్ కు అర్థం కాని ముచ్చట.